భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించిన రెండో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు భారీగా కోతకు గురైంది. అప్రోచ్ రోడ్డు దగ్గర 20 అడుగుల మేర మట్టి జారిపోవడంతో కొత్త వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. 60 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత వంతెన ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఏడాది క్రితం ప్రారంభమైన కొత్త బ్రిడ్జ్ మాత్రం నాసిరకం పనులతోనే ఇలా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కొత్త బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కోతకు గురి కావడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? పూర్తి సమాచారంతో సాక్షి అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. భద్రాచలం రాముడి చెంత సారపాక భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జ్ ప్రమాదంలో పడింది. 100 కోట్లతో నిర్మించిన కొత్త బ్రిడ్జ్ ప్రారంభమైన ఏడాదిలోనే అప్రోచ్ రోడ్డు కుప్పకూలింది. రోడ్కు అప్రోచ్ రోడ్డుకు మధ్యలో 20 అడుగుల భారీ గుంత పడింది. నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కూలిన సమయంలో పెద్ద వాహనాలు అటుగా వెళ్లి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేది. రోడ్డు కూలిన విషయం తెలిసిన వెంటనే కొత్త బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలను ఆపేశారు. మళ్లీ పాత బ్రిడ్జి మీద నుంచే ట్రాఫిక్ కొనసాగుతుంది. సారపాక భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కుంగిపోయింది. అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి మొత్తం కుంగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోడ్డుకు మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. మొత్తం 20 అడుగుల వరకు కూడా ఈ గుంత ప్రమాదకర స్థాయిలో ఏర్పడిన పరిస్థితి ఉంది. దీంతో ఇది ఆందోళన కలిగిస్తుంది. ఇటు నేషనల్ హైవే అధికారులు కొంత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలకు పాత బ్రిడ్జిపై నుంచి మళ్లించారు. కొత్త బ్రిడ్జిపై నుంచి కూడా ప్రస్తుతం నిలిపివేసి అక్కడ ప్రికాషన్స్ సంబంధించి పెట్టడం జరిగింది. అయితే ఒకే బ్రిడ్జిపై రాకపోకలతో కూడా వాహనాల రద్దీ కొంత పెరిగింది. నిన్నటి వరకు భద్రాచలం వెళ్లే వాహనాలు కొత్త బ్రిడ్జిపై నుంచి భద్రాచలం నుంచి బయటకు వచ్చే వాహనాలు పాత బ్రిడ్జిపైకి రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త బ్రిడ్జి అప్రోచ్ పోసిన మట్టి కోతకు గురవడంతో కూడా మళ్ళీ పాత బ్రిడ్జి రాకపోకలకు దిక్కైంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెద్ద దెబ్బతినలేదు. ఎటువంటి డ్యామేజెస్ సంబంధించి చాలా వరకు కాలేదు. కొంత తక్కువ డ్యామేజెస్ సంబంధించి ఉన్నాయి 60 ఏళ్ల క్రితం ఉన్న పాత బ్రిడ్జి. అయితే ఏడాది క్రితం నిర్మించిన కొత్త బ్రిడ్జి అప్రోచ్ కోతకు గురవడంతో పనుల నాణ్యతపై కూడా స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టగా పనుల దశ నుంచే మొదటి నుంచే విమర్శలు వచ్చాయి. నిర్మాణ సమయంలోనూ ఓ పిల్లరు కుంగిపోవడంతో కూడా అధికారులు దాన్ని తొలగించి మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది. తాజాగా అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి పక్కకు జారిపోవడంతో కూడా నాణ్యతపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం ప్రారంభించిన కొత్త బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో పాత బ్రిడ్జి పైన రాకపోకల వల్ల కొంత ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఎదురవుతుంది. మొత్తం భద్రాచలం సారపాక మధ్య కొత్తగా నిర్మించిన రెండో బ్రిడ్జి నాణ్యతపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు భద్రాచలం రోడ్డు దగ్గర నేషనల్ హైవేస్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. 2015లో శంకుస్థాపన చేసి 2025లో పూర్తి చేసి ప్రారంభించారు. 37 పిల్లర్లతో 2 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లు సమయం పట్టింది. 3 ఏళ్ల కిందట నిర్మాణ దశలో ఒక పిల్లర్ కూలిపోవడంతో అప్పట్లో వివాదమైంది. ప్రారంభించిన తొలి రోజుల్లోనే రిపేర్లు రావడంతో కాంట్రాక్టర్లు, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా అప్రోచ్ రోడ్డు కూలిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. భద్రాచలం సారపాక మధ్య గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి నాణ్యతపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం 2 రోజుల క్రితం బ్రిడ్జి సంబంధించి అప్రోచ్ రోడ్డు పూర్తిగా కుంగిపోవడమే. 20 అడుగుల లోతు మేర ఈ బ్రిడ్జి సంబంధించి అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో కూడా అనేకమైన అనుమానాలు, అసలు బ్రిడ్జి క్వాలిటీ సంబంధించి నిర్మించారా లేదా అన్న ఒక సందేహాలు ఆ స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గోదావరి సంబంధించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా కుంగిపోయింది 20 అడుగుల మేర. ఇది అడావుడి చేసి అధికారులు దీన్ని ప్రారంభోత్సవం కలెక్టర్ గారి ద్వారాగా చేశారు. అప్పుడు రేపు ఫంక్షన్స్ ఈ నవమి ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీగా దాన్ని శాంక్షన్ వారు ప్రజాప్రతినిధులు రాకుండా కలెక్టర్ గారితో ప్రారంభమైంది. కానీ అది నాసురకంగా ఉంటానా అది మరి కోల్పోవటానికి కారణమై అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఆ కంకర కానీ చూడండి, ఆ కంకర ఎంత లూజ్ ఉందో. ఆ లూజు దానికి కనీసానికి సిమెంట్ కలిపింది కాదు, ఏం కాదు, మామూలుగా కంకర తీసుకొచ్చి పోసేసి దాన్ని ఆ రకంగా కట్టడం వల్ల ఈరోజు కనీసానికి బ్రిడ్జి ఫారం అయ్యి 6 నెలలు కూడా దాటలేదు. అప్పుడే ఇక్కడ అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటం. అదే వర్షాలు కనుక ఉండేటట్టుగా ఉంటే
ఇక్కడ ఎంతో ప్రమాదం కూడా జరిగే పరిస్థితి, కార్లు కానీ బైకులు కానీ మొత్తం కూడా లోయలో పడి గోదావరిలో పోయే పరిస్థితి కూడా ఉండేదే. కానీ వర్షాలు కూడా లేకపోవడం, గోదావరి రాకపోవడం, ఈ యొక్క మామూలుగా వర్షాలు ఈ యొక్క ఎండాకాలంలో అకాల వర్షాలకే ఇక్కడ అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటం, కుంగిపోవటం చాలా ప్రమాదం. అప్రోచ్ సంబంధించిన రోడ్డు విషయంలో కింద ఇంత భారీ ఎత్తున 20 అడుగుల మేర కుంగిపోవడం అంటే చాలా పెద్ద విషయం సంబంధించి అని చెప్తున్నారు. అదే భారీ ఎత్తున వెహికల్స్ సంబంధించి వెళ్తున్న సందర్భంలో ఈ కుంగిపోయి ఉంటే ప్రమాదం తీవ్రత అనేది పెద్దగా ఉండేదని చెప్తున్నారు. మన యువతల నుంచి అవతల వైపు చూడవచ్చు. చాలా ప్రమాదకర స్థాయిలో కోతకు గురైన నేపథ్యంలో బ్రిడ్జి పైనుంచి కూడా రాకపోకలను కూడా కొత్త బ్రిడ్జి పైనుంచి పూర్తిగా అధికారులు నిలిపివేశారు. దీంతో కొత్త బ్రిడ్జి పైన పూర్తి నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉంది. గోదావరి నదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జి ఏడాది కూడా కాకముందుకే అప్రోచ్ రోడ్డు 20 అడుగుల మేర భారీ గుంత పడడం, కుంగిపోవడం, కోతకు గురవడం మాత్రం బ్రిడ్జి నాణ్యతపై అనేక అనుమానాలు సంబంధించి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని ఒక భరోసా, మళ్ళీ ఒక నాణ్యతపై క్వాలిటీ సంబంధించిన టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిందని భద్రాచలం పట్టణ వాసులతో పాటుగా రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తజనం కూడా సంతోషించారు. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఏడాదిలోగానే అందరి ఆనందం ఆవిరైపోయింది. నాసిరకం పనులతో బ్రిడ్జ్ రోడ్డు కుంగిపోయింది. అధికారులు, కాంట్రాక్టర్లు కొమ్మాకు కావడం వల్లనే పనుల నాణ్యతను అసలు పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు ఇంత నష్టం జరిగిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బ్రిడ్జ్ పటిష్టతపై కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.